ఎన్నికలు జరుగుతుంటే 8,000 మంది నామినేషన్లు అంటే ఒక్కో గ్రామ పంచాయతీకి ఇద్దరే. ఇంత దారుణంగా పడిపోయిందా? అసలు సర్పంచ్ అంటే ఒకప్పుడు ఎంత విలువ ఉండే, ఇప్పుడు ఇంత విలువ పడిపోయిందా? వాళ్ళు పోటీ చేయమంటే కూడా మేము వద్దు అనే రకంగా నిరాకరిస్తున్నారు. నమస్తే అండి. మీకు ఇంతకుముందు మాట్లాడిన తమ్ముడు ఓయూ బిడ్డ తమ్ముడికి కూడా నమస్కారం చెప్తున్నా. గ్రామాలలో పరిస్థితి ఎలా ఉందంటే, గత ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచ్లకి బిల్లులు రాకపోవడం, తర్వాత ఈ ప్రభుత్వము హామీలు ఇచ్చిండ్రు, అమలు చేసుట్లో వెనకడుగేస్తుండ్రు. సర్పంచ్లుగా అప్పు చేసి పోటీ చేస్తే బిల్లులు వస్తాయా? అసలు మళ్ళీ మనల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు? గత ప్రభుత్వంలే, కేసీఆర్ ప్రభుత్వంలే అప్పుల పాలైనం, సర్పంచ్లు అనేటోళ్ళం ఆత్మహత్యలు చేసుకున్నాం, రోడ్ల మీద పడ్డాయి కుటుంబాలు. అసలు మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడనేది ప్రజల్లో సర్పంచ్లంతా కూడా బాధపడ్డారు గత ప్రభుత్వంలో. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు మేమున్నాం, ఆదుకుంటామని హామీ ఇస్తే సర్పంచులు, ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిండ్రు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, పాత బిల్లులు ఇవ్వడానికి, గత ప్రభుత్వంలో పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు ఇవ్వడం అంటే ఏమంటారంటే, ఆ ప్రభుత్వంలో పనిచేసారు కాబట్టి మేమెందుకు ఇస్తామని అంటారు. ఏ ప్రభుత్వంలో పనిచేస్తేంది? వాళ్ళు గౌరవ సర్పంచులు కదా, గౌరవ ప్రజాప్రతినిధులు కదా, ప్రజల కోసం పనులు చేసారు కదా, గ్రామాలలో డెవలప్మెంట్ చేసారు కదా, ఎవరి జేబుగుండి ఇవ్వడం కాదు కదా. ఇవాళ ఆ ప్రభుత్వంలో అయినా ఆ ప్రభుత్వానికి గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టిండ్రు, గ్రామ పంచాయతీ నుంచి ప్రజలు కట్టిండ్రు. అట్టంటప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మారింది, కానీ వాళ్ళ సర్పంచ్ల టర్మ్ అయిపోయే వరకు కూడా బిల్లులు రాకపోవడం అనేది చాలా బాధాకరం. బిల్లులు వస్తాయా రావా అనేది ఒక భయము. అదే విధంగా అప్పులు చేసి సర్పంచులుగా మేము గెలిస్తే మాకు గ్రామాలలో గౌరవం లేదు, మీరు ఏం పని చేస్తున్నారని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, మా కుటుంబాలను మమ్మల్ని కూడా పట్టించుకునే నాదులు లేడు అనేది వల్ల గ్రామాలలో చాలా ఒక చర్చ జరుగుతుంది. వినండి, ఇంకో డౌట్ ఏముందంటే, అసలు సర్పంచులు గెలిచిన తర్వాత 5 ఏళ్ళు కొనసాగుతామా? అసలు కొనసాగే అవకాశం ఉందా? ఎవరు ఎప్పుడు ఏ కోర్టుకు పోతారా? అసలు మా సర్పంచులకి పవర్స్ ఉంటాయా? అసలు మేము ఎందుకు పోటీ చేయాలి అనేది ఇది గ్రామాలలో చాలా చర్చ జరుగుతుంది. ఒకప్పుడు నేను 2001 జెడ్పీటీసీనండి, ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచులు గెలవాలంటే చాలా కాంపిటీషన్ ఉండేది. ఇంకొకటి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ ఇచ్చేది గ్రామాలలో. ఇప్పుడు మేము జెడ్పీటీసీలు ఉన్నప్పుడు మాకు గ్రామ పంచాయతీలకు, ఎంపీటీసీలకు, జిల్లా పరిషత్కు ఇట్లా ఫండ్స్ ఇవ్వడం వల్ల అప్పుడు సర్పంచులు ఏంటంటే కాంపిటీషన్ మీద పనులు చేశారు. అప్పుడు బిల్లులు కూడా పెండింగ్ లేవు. కేసీఆర్ వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత మాకంటే ముందు వాళ్ళు గెలిచారు కాబట్టి మేము ఎమ్మెల్యే గెలిచిన కాడ ఫస్ట్ టర్మ్ మేము సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను 14లో మేము కాపాడుకున్నాం. ఆ తర్వాత ఎందుకో రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత టోటల్ గ్రామాలలో సర్పంచ్లను పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు అంతా బాగా మాట్లాడుతాను కదా అండి. గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు అయినారు కదా. ఆనాటి నుండే సర్పంచులు మాకు బిల్లులు వస్తలేవు అంటారు కదా. శోభ గారు ఒక్క నిమిషం ఆ లైవ్ ఉదాహరణతో మనం మాట్లాడదాం. ఒక సర్పంచ్ ఉన్నారు మైసమ్మ వాగు తండా నుంచి, హుస్నాబాద్ నియోజకవర్గంలో, లావణ్య కుమార్, ఆయన మాట్లాడతారు. కుమార్ గారు వినిపిస్తుంది అన్నమాట. మా నియోజకవర్గం రైట్ కుమార్ గారు వినిపిస్తుంది అన్నమాట. అక్క నమస్తే అక్క. రైట్ కుమార్, మీ బాధ చెప్పండి. ఎందుకు సర్పంచ్ పోటీ చేస్తున్నారు? ఇప్పుడు సర్పంచ్ల పోటీ శాతం తగ్గింది. నమస్తే, అందరికి నమస్తే అన్న. ఇంకొకటి, 2019లో మేము సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఎందుకంటే మాకు కొత్త గ్రామ పంచాయతీ కావడం అయింది. అక్కడ మేము ఏంటంటే అభివృద్ధి ఎంతో చేయాలి, మాకు రోడ్లు లేని పరిస్థితిలో, మాకు ఎలాంటి అభివృద్ధి లేని పరిస్థితిలో కొంచెం మేము ముందుకు వచ్చి, ఎందుకంటే మా భార్యను పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే మంచిగా ఊరికి అభివృద్ధి చేయాలని మా నాన్నలు అప్పటి ఉంది కుటుంబాన్ని చూసి మంచి మా ఓటర్స్ కూడా గెలిపేయడం అలా కోరికలు మేము ఎంతో అభివృద్ధి చేద్దామని ముందుకొచ్చి మేము ఈ రోజు, ఎందుకంటే రోడ్డు వినబడడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అప్పుడున్న
ప్రభుత్వం 9 నెలలు చెక్ పవర్ ఇవ్వకుండా మమ్మల్ని అట్లా ఇబ్బంది పెట్టింది. ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వం సర్పంచ్ అనేటోడు ప్రభుత్వాలకు అనుగుణంగా ఏ గవర్నమెంట్ ఉన్నా దానికే పనిచేస్తాడు. అప్పుడు 9 నెలలు చెక్ పవర్ ఇవ్వకుండా అట్లా ఇబ్బంది పెట్టడం జరిగింది. దాని తర్వాత మాకు మళ్ళా బిల్లులు కొంచెం కొంచెం వస్తాయి కావచ్చు అని ఇక 9 నెలలు అయింది సర్పంచ్ గెలిచి ఊళ్ళల్లో మీరు ఏం పని చేస్తారు ఏం కదా అని ప్రజలు కూడా కొంచెం అడుగుతారు కదా. అడిగినా గానీ మేము ఇంకా అప్పులు తెచ్చో దానికి కూడా వెనకాడలే. ఏ అభివృద్ధి పని ప్రొసీడింగ్ వచ్చిందంటే వారంలో తీర్మానం కానీ అగ్రిమెంట్ కాకపోతే వర్క్ క్యాన్సిల్ అయితే చెక్ పవర్ తీసేస్తామని చెప్పేసి బెదిరియడం జరిగింది. ఓకే, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టుకున్న అప్పుడు ప్రభుత్వం వాస్తవాన్ని చెప్పాలంటే సర్పంచ్ గా పోటీ చేయక ముందు నీ ఆస్తులు ఎంత? సర్పంచ్ గా పోటీ చేసి 5 ఏళ్ల పాటుగా గ్రామాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నీ ఆస్తులు ఎంత ఇప్పుడు? నాకు సర్పంచ్ గా పోటీ చేయక ముందు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉండే. నాకు సర్పంచ్ చేయక ముందుకు అంత మంచిగా ఆర్థిక పరిస్థితుల్లో మంచిగా ఉండే. మాకు ఆర్థిక ఇబ్బంది లేకుండే, నేను అప్పులపాలు కాకుండా ఒక రోడ్డు మీద తిరిగిన కుమార అంటే మంచిగా అన్నట్టుగా మా కుటుంబ పరిస్థితి మంచిగా ఒక యాదవ్ బిడ్డ అని. ఎందుకంటే మా దగ్గర అందరు మా ఎస్టీలు ఉంటారు పాపం. అందరు నన్ను ఒక చూసి అందరు గెలిపేయడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే నాకు అప్పుడు అప్పులేం పెద్దగా లేకుండే. నాకు హార్వెస్టర్ ఉండే, అది కూడా అమ్ముకున్నాం. హార్వెస్టర్ అమ్ముకునే సర్పంచ్ హార్వెస్టర్ ఉండగానే అమ్ముకొని ఈ ఫీల్డ్ లోకి వచ్చినాం. వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఏం చేసినాం, సర్పంచ్ వస్తా అంటే అభివృద్ధి చేసినాం. 6 ఎకరాల భూమికి 2 ఎకరాల భూమి అమ్మిన, 4 ఎకరాలు ఉంది ఇంకా ప్రస్తుతం. ఎందుకంటే మేము అప్పుడు కూడా ఇప్పుడున్న గ్రామ పంచాయతీలో మాకు ఏంటంటే అప్పుడు శ్మశాన వాటికలు కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, ప్రతి ఒక్కటిగా ఒక అప్లోడ్ కంటే ఎక్కువనే ఉంటారు. ఎంపీడో ఇట్లా కలెక్టర్ ఆదేశాల వరకు మీరు చేయండి లేదంటే బిల్లు క్యాన్సిల్ అవుతుంది, లేదంటే మీ ఊళ్ళో మీరు పని చేస్తలేరు అని చెప్తామంటే ఆ బెదిరింపులకు చేసినాం. ఆ టర్మ్ లో మాకు కరోనా అప్పుడు ₹1 బిల్లు కూడా రాలేదు. అదెంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా కొన్ని వీళ్ళు మళ్లించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా మేము కొన్ని తట్టుకొని అది చేసిన తర్వాత మాకు లాస్ట్ కి వచ్చే వరకు ఉందామంటే గూడు లేకుండా పరిస్థితి అయింది. అంటే ఈ సర్పంచులు అన్న మీరు స్కూల్ ఉంటున్నారు కదా, ఏదో గతంలో పృథ్వీరాజ్ గారు అక్కడికి వచ్చారు, స్కూల్ ఉంటున్నారు కదా. ఇక మా పరిస్థితి చెప్తే ఎక్కడున్నానో ఎక్కడ పోనో తెలుస్తలేదు. ఎందుకంటే ఆత్మగౌరవం చంపుకోలేక ఈ మాట మాట్లాడుతున్నాం. కానీ మా పరిస్థితి చెప్తే పొద్దుగా ఎవడొచ్చి కాల్ చేస్తాడో, పొద్దుగా వచ్చి ఎవడొచ్చి బెదిరించేస్తాడో. నేను ఎవరు వచ్చిరట పోలీసులు స్కూల్లో నేను అక్కడ ఉంటాను, నేను ఖాళీ చేయించాలని ఫోటోలు తీసుకుని వేరట. స్కూల్ ఎన్నుకుంటున్నారు, ఉండడానికి నివాసం లేదా అంటే అప్పుల పాలైపోయారనా? నాకు ఇల్లు లేదు, వాస్తవానికి స్థలం ఉంది, నాకు ఇల్లు లేదు. నా పరిస్థితి ఏంటంటే ఊరిగా అభివృద్ధి చేసినాం, మాకు ఇల్లు వర్షానికి కూలిపోయింది. మాకు ఎప్పుల పాలై వ్యవసాయ భూమి అమ్ముకున్న తర్వాత మాకు ఇల్లు కొట్టుకున్న స్తోమత కూడా లేదు. 10 లక్షల దాకా మనకు గవర్నమెంట్ బిల్లులు రావాలి, ఇప్పుడు రావాలి అప్పుడు రావాలని తిరిగినాం. ఇంకొకటి ఏంటంటే మొన్న పృథ్వీరాజ్ వచ్చి విజిట్ చేసినాక కూడా ఇల్లు శాంక్షన్ అయింది అన్నారు. మొన్న సెకండ్ లిస్ట్ లో కూడా ఇల్లు లేదు. సెకండ్ లిస్ట్ లో ఎంపీడీ దగ్గర పోతే మీరు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళని బదిలాడండి, వాళ్ళ కాలమైనా వాడండి, మీకు ఇల్లు ఇస్తారంటే మేము కాలమైన ఎందుకు, మాకు బిల్లులు ఇచ్చేటి ఉన్నాయి, మాకు ఇచ్చేయండి, మీ ఎవరికి కాలమైన వాల్సిన అవసరం లేదు, ఇందిరమ్మ ఇల్లు మీకు రాదు అని చెప్పేసి కరాఖండి చెప్పారు. కరాఖండి అంటే కరాఖండి. ఎంత తప్పు చేసినావు ఇప్పుడు?